హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. మనం ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనకి చాలా రకాల భోజనాలు మనకు కనపడతాయి. అలా మనకి ఎన్ని కనపడ్డా గానీ, మనకి ఇంటి భోజనం బాగా గుర్తొస్తది. ఎందుకనంటే ఇంటి భోజనం అలాంటిది కాబట్టి. అలాంటి వాటిలో ఈరోజు నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతోని పప్పు చేసి చూపించబోతున్నా మీ అందరికీ. మీరు గూడా చూసి ఇంట్లో మీరు కూడా తయారు చేసుకొని తినండి. ఇప్పుడు నేను పప్పుకి 250 గ్రాముల పప్పు తీసుకుంటున్నా. ఈ పప్పుని కొన్ని నీళ్ళు పోసి శుభ్రంగా దాని మీద ఉన్న డస్ట్ పోయేలాగా కడిగేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పప్పుకి మరిగించుకోవడానికి కొన్ని నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నీళ్ళు మరిగాయండి. ఇప్పుడు మరిగిన నీళ్ళల్లో మనం కడిగి పెట్టుకున్న పప్పును కూడా వేసి ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి. మనకి పప్పుకి ఎంతైతే నీరు కావాలో అంత నీరు పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వద్దు. కొంచెం నేను 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఒక అర చెంచాడు పసుపు కూడా వేసాను. ఆయిల్ పసుపు ఎందుకు వేస్తామనంటే ఆయిల్ పప్పుని బాగా అంటుకుపోకుండా ఉంచేలా చేస్తుంది. పసుపు అనేది మంచి పప్పుకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు 250 గ్రాముల పప్పుకు గాను నేను ఒక 25 గ్రాములకు సుమారు మునగాకు తీసుకున్నాను నేను. మరి ఎక్కువ తీసుకుంటే చేదొచ్చేస్తుందండి. ఎంత కావాలో అంతే తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటండి, మీరు తీసుకునే మునగాకు ఏది ఉందో అది బాగా ముదిరొద్దండి, బాగా లేతది వద్దు. మీడియం లేతగా ఉండేది తీసుకోండి. ఎందుకనంటే ఆ మీడియం లేతగా ఉండే దాంట్లోనే మంచి రుచి ఫ్లేవర్ అనేది పప్పు ఉడికినప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసుకున్న తర్వాత వేరే సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి మనం. ఇలా కనుక్కోవడం వల్ల దానిపైన ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ మొత్తం పోతుంది. ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఈ మునగాకులో ఎన్నో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎక్కువగా ఇది డయాబెటీస్ ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, మన పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని మనం వేరే గిన్నెలోకి వంపేసుకుందాం. ఎందుకనంటే దీంట్లో తాలింపు వేసుకోవాలి కదా, అందుకని దీన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కుండలో ఒక 6 చెంచాలు నూనె వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక 10 నుంచి ఒక 12 వెల్లుల్లి తీసుకొని బాగా కలిపేసుకోండి. సో వెల్లుల్లి కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఎందుకనంటే వెల్లుల్లిలో మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పప్పుకి కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 15 మిరపకాయలు కూడా తీసుకున్నాను. నేను మిరపకాయలు వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అండి. ఎందుకనంటే మిరపకాయలు పప్పులో తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని
వేసేసుకున్నాను. మీలో ఎంతమంది పప్పులో మిరపకాయలు వెల్లుల్లి ఎక్కువ ఉంటే తినాలని బాగా ఇష్టపడతారో ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇది కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, పప్పుకి ఎప్పుడైనా మిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అండి, ఇవే అండి బాగా మంచి రుచినిస్తాయి. ఇప్పుడు ఒక అర చెంచాడు ఇంగువ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఈ మునగాకును కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కొంచెం కలిపేసుకోండి. ఎందుకనంటే మునగాకు కదా, ఇప్పుడే మనం కడిగాం కదా, మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం గ్యాప్ అంతా కవర్ అవ్వడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత మనకి మునగాకు ఉల్లిపాయలతో పాటు మంచిగా మగ్గిపోతుంది. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు కొంచెం పసుపు, ఒక పావు చెంచాడు. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పుని మనం మునగాకుతో పాటు వేసుకోవాలి. చాలామంది ఆకుకూరల పప్పులు చేసినప్పుడు పప్పుతో పాటు ఉడికించేస్తారు. అలా చేయకూడదండి ఎప్పుడు కూడా. మనకి మంచి ఫ్లేవర్ బయటికి రావాలని అంటే కొంచెం తాలింపుతో పాటు వేసుకుంటే దానిలో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి పప్పు మునగాకు బాగా మరుగుతూ కనపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు ఒక అర చెంచాడు కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయని సగంగా చేస్తే ఎంతైతే ఉంటుందో అంత చింతపండు జ్యూస్ని మాత్రమే నేను వేస్తున్నాను. ఎక్కువ వేయకండి, పులుపు అయిపోతుంది. ఇంకొకటి, మన ఇంటి దగ్గర ఫుడ్ ఎందుకు అంత టేస్టీగా ఉంటుందంటే అండి, మనం వాడే ప్రతిదీ కూడా అప్పటికప్పుడు చేసుకొని మనం తింటాం కాబట్టి అప్పుడు చాలా బాగా చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. అందుకని ఇంటి ఫుడ్డే, హోటల్ ఫుడ్ అంటారు. ఇప్పుడు రెడీ అయిపోయిన పప్పుని దింపి పక్కన పెట్టుకొని అలా వేడి అన్నము ఆకులో వేసుకొని వడ్డించుకొని చూడండి, అన్నం కూడా రెడీ అయిపోయింది మనకి. చూడండి, ఇలాగా రెడీ అయిపోయిన వేడి పప్పు అలా వేడి అన్నం మీద వేసి కలుపుకొని తింటే ఉంటుందండి, మాటలు ఉండవు ఇంకా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని ఫాలో అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.